ఈ దృశ్యాన్ని ఒక్కసారి నిశితంగా గమనించండి. నాసా పంపించిన క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై సాధారణ పరిశోధనలు చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. ఇందులో మధ్యలో ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా చూడండి. ఎటు చూసినా ఎర్రటి ఇసుక మాత్రమే ఉన్న ప్రదేశంలో ఎవరో ఒక మనిషి నిల్చొని రోవర్ని గమనిస్తున్నట్లు, దానికి ఏదో హాని తలపెట్టేలా చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది కృత్రిమంగా సృష్టించిన వీడియో అనుకుంటే పొరపాటే. ఇందులో ఎలాంటి మాయాజాలం లేదు. ఇది నాసా స్వయంగా విడుదల చేసిన 100కి 100 పాళ్ళు నిజమైన వీడియో. కానీ గాలి నీరు లేని ఆ గ్రహంపైకి ఈ మనిషి అసలు ఎలా వచ్చాడు? అక్కడ ఇంకా ఇలాంటి గ్రహాంతరవాసులు ఎవరైనా ఉన్నారా అనే సందేహం కలుగుతోంది. ఇప్పుడు ఈ శబ్దాన్ని వినండి. గాలి శబ్దం మధ్యలో ఏదో తీగ తెగినట్లుగా వినిపిస్తున్న ఆ శబ్దం నిజానికి పిడుగు పడుతున్నప్పుడు వచ్చేది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మెరుపులు భూమిపై వచ్చినవి కావు. మేఘాలు దాదాపుగా లేని అంగారక గ్రహంపై నమోదైనవి. అలాగే ఈ చిత్రాన్ని చూడండి. ఏదో ఒక రాయి మీద పురుగులు గుడ్లు పెట్టినట్లుగా కనిపిస్తోంది కదా. అసలు ఇక్కడ రాళ్లపై గుడ్లు పెట్టే పురుగులు ఏమున్నాయనేది ఇప్పుడు పెద్ద చర్చ. గత ఏడాది కాలంలో అంగారక గ్రహానికి సంబంధించి ఇలాంటి ఎన్నో వింతలు బయటపడ్డాయి. వీటిలో నిజమెంత అబద్ధమెంత అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అక్కడ జీవమానవాళ్ల గురించి తెలుసుకుందాం. ఎన్నాళ్ళు దీనిపై ఎన్నో అపోహలున్నా ఇప్పుడు నాసా అక్కడ జీవ సంకేతాలు అంటే బయోసిగ్నేచర్స్ ఉన్నాయని నిర్ధారించింది. బయోసిగ్నేచర్స్ అంటే ఒక ప్రదేశంలో ఇప్పుడు లేదా గతంలో ప్రాణం ఉండేదని నిరూపించే రసాయన లేదా భౌతిక ఆనవాళ్లు. ఈ సంవత్సరం పర్సీవర్స్ రోవర్ పంపించిన ఫోటోలు చూస్తే అవి మన పూర్వీకులవే అని నమ్మక తప్పదు. ఇది అర్థం చేసుకోవడానికి చిన్న శాస్త్రీయ వివరణ అవసరం. ఈ రోవర్లో షెల్లాక్ అనే ఒక పరికరం ఉంది. దీనికి వాట్సన్ అనే కెమెరా కూడా అనుసంధానించబడి ఉంది. ఇది ఎంత శక్తివంతమైందంటే 100 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉన్న వస్తువును కూడా అత్యంత స్పష్టంగా ఫోటోలు తీస్తుంది. అంటే మనం అక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడ కూర్చుని సూక్ష్మదర్శినిలో చూసినంత వివరంగా ఆ రాళ్లను చూడొచ్చు. ఇది కేవలం ఫోటోలు తీయడమే కాదు, ఆ మట్టిలో ప్రాణానికి సంబంధించిన రసాయనాలు ఏవైనా ఉంటే వెంటనే గుర్తిస్తుంది. ఏదైనా చిన్న ఆచూకీ దొరికినా వెంటనే భూమిపై ఉన్న శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తుంది. 2021 నుంచి ఈ రోవర్ తన పనిని సమర్థవంతంగా చేస్తోంది. అయితే 2024 జూలై 18న తన మిషన్లో 1212వ రోజున పర్సీవర్ రోవర్ జియాస్ అనే రాయిని ఫోటో తీసింది. పైకి చూడ్డానికి ఇది సాదాసీదా రాయిలాగే కనిపించింది. కానీ కాల్షియం సల్ఫేట్ మధ్యలో ఉన్న ఆ నలుపు తెలుపు మచ్చల వెనుక ఉన్న రసాయన శాస్త్రం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంగారక గ్రహం ఎర్రగా కనిపించడానికి కారణం హెమటైట్ అనే రసాయనమని మనందరికీ తెలుసు. ఈ రాయిపై చిరుతపులి చర్మంలా కనిపించే మచ్చలు ఒక రసాయన చర్య వల్ల ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియలో ఇనుము, ఫాస్ఫేట్ విడుదలై ఆ నల్లని వలయాలు ఏర్పడ్డాయి. ఈరోజు మనం భూమిపై ఉన్న ఇతర జీవరాశులు ఎలా ఉన్నప్పటికీ కొన్ని ఏళ్ల క్రితం మన ప్రయాణం బ్యాక్టీరియా సూక్ష్మజీవుల రూపంలోనే మొదలైంది. క్రమంగా పరిణామం చెంది ఈ స్థాయికి చేరుకున్నాం. భూమిపై జరిగిన పరిశోధనల్లో ఆదిమ సూక్ష్మజీవులకు శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది చూస్తే ఇనుము, ఫాస్ఫేట్ సమ్మేళనాల నుంచే అది లభిస్తుంది. నాసా నివేదిక ప్రకారం ఈ మచ్చల్లో వివినైట్, గ్రెగియేట్ అనే 2 ఇనుముతో కూడిన పదార్థాలు దొరికాయి. వివినైట్ అనేది భూమిపై చనిపోయిన జీవరాశుల దగ్గర కనిపిస్తుంది. ఇక గ్రెగియేట్ అయితే కేవలం సూక్ష్మజీవులే ఉత్పత్తి చేస్తాయి. ఒకే ఒక రాయిపై ఇలాంటి మచ్చలు కనిపిస్తే ఇక్కడ జీవం ఉందని ఎలా నమ్ముతాం? వేరే కణాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి కదా అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే ఆ సందేహం తుడిచిపెట్టుకుపోతుంది. మొదటి విషయం ఏంటంటే 3 అడుగుల పొడవున్న ఈ రాయి జెజెరోక్రోటర్ అనే ప్రాంతంలో దొరికింది. ఒకప్పుడు అక్కడ పెద్ద నది ప్రవహించేది. రెండోది రోవర్లోని షెల్లాక్ పరికరం ఇందులో కర్బన సంబంధిత పదార్థాలను గుర్తించింది. దీన్ని బట్టి ఆ మచ్చలు ఒకప్పుడు సూక్ష్మజీవులకు నివాసంగా ఉండేవని, లేదా ఇప్పటికీ అక్కడ జీవం ఉండి అక్కడ వాతావరణానికి అలవాటు పడుతున్నాయని అర్థమవుతోంది. కారణం ఏదైనప్పటికీ అంగారక గ్రహ వాతావరణంలో జీవం నిలదొక్కుకోగలదని స్పష్టమవుతోంది. దీన్ని బట్టి ఏళ్ల క్రితమే అక్కడ నాగరికత ఉండుండొచ్చని కొత్త వాదన వినిపిస్తోంది. తమ గ్రహ అయస్కాంత క్షేత్రం బలహీనపడి వాతావరణం అంతరించిపోతుందని గ్రహించినప్పుడు వాళ్ళు వేరే గ్రహానికి వలస వెళ్లిపోయారేమో, లేదా భూగర్భంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారేమో చూసుండాలి. ఇప్పుడు ఈ చిత్రాన్ని తర్వాత ఈ చిత్రాన్ని గమనించండి. రెండిటిలోనూ ఆ నల్లటి గుడ్లు ఒకేలా ఉన్నాయి కదా. కానీ ఇవి 2 వేర్వేరు గ్రహాలకు చెందినవి. మొదటిది భూమిపై ఆకుల మీద ఉన్న మాత్ పురుగు గుడ్ల ఫోటో. రెండవది అంగారక గ్రహంలోని సెయింట్ పాల్ బే ప్రాంతంలో ఉన్న ఒక రాయిని మైక్రోస్కోప్తో తీసిన చిత్రం. ఇది అచ్చం ఏదో జీవి గుడ్లలాగే కనిపిస్తోంది. కానీ నమ్మండి, ఈ చిత్రానికి ప్రాణంతో ఎలాంటి సంబంధం లేదు. కనీసం ఇప్పటికైతే అది నిజం కాదు. నిజానికి ఆ ప్రాంతాన్ని దగ్గరగా జూమ్ చేసి చూస్తే విషయం వేరేలా కనిపిస్తుంది. మిగిలిన రాళ్లన్నీ అక్కడ వాతావరణంలో కలిసిపోతే ఈ బూడిద నలుపు రంగు రాయి మాత్రం సంబంధం లేనట్టుగా, ఎవరో బయట నుంచి తెచ్చిపెట్టినట్టుగా, లేదా ఫోటోషాప్ చేసి అతికించినట్టు అనిపిస్తుంది. అంగారక గ్రహంపై ఇలాంటి వింతరాయి ఇదొక్కటే కాదు. పర్సీవరెన్స్, స్పిరిట్,
క్యూరియాసిటీ రోవర్లు కూడా ఇలాంటి ఎన్నో రాళ్లను ఫోటోలు తీశాయి. వీటిలో చాలా వరకు లోహంతో తయారైనవి కావడం గమనార్హం. ఇవి రంగు మారి ఉండడం, లోహపు ఆనవాళ్లు ఉండడంతో ఇవి పాతబడిన గ్రహాంతర నౌకల శకలాలని, తుఫాన్ల వల్ల చెల్లాచెదురుగా పడ్డాయని ఎన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇవన్నీ సాంకేతికంగా నిరాధారమైన మాటలు. ఈ లోహాలు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు సమాధానం మన భూమి మీదనే దొరుకుతుంది. మనం ఎంతో విలువైందిగా భావించే ప్లాటినం కూడా ఒకప్పుడు భూమిలో భాగం కాదు. కోట్ల ఏళ్ల క్రితం గ్రహ శకలాలు ఉల్కలు ఢీకొట్టడం వల్ల వచ్చిందే. భూమి ఏర్పడిన కొత్తలో వాతావరణం పల్చగా ఉండడం వల్ల చిన్న ఉల్కలు కూడా నేరుగా పడి తమతో పాటు విలువైన లోహాలను ఇక్కడ నిల్వ చేశాయి. ఇప్పుడు చిన్న రాయి వచ్చినా గాలి రాపిడికి మండి బూడిదవుతున్నాయి. కానీ అంగారక గ్రహం పరిస్థితి వేరు. అక్కడ భూమి లాంటి బలమైన వాతావరణం లేదు. పైగా అది బృహస్పతి గ్రహానికి ఆస్ట్రాయిడ్ బెల్ట్కు దగ్గరగా ఉండడం వల్ల అక్కడ ఉల్కల తాకిడి ఎక్కువ. గాలి అడ్డు లేకపోవడంతో అవి కాలిపోకుండా నేరుగా ఉపరితలంపై పడి ఇలాంటి లోహపు ముక్కలను వదిలి వెళ్తాయి. ఇవే మనకు చూడ్డానికి ఏదో వింత వస్తువుల్లా, ఎగిరే పళ్ళాల ముక్కల్లా కనిపిస్తాయి. ఇక వీడియో మొదట్లో మనం చూసిన పిడుగు శబ్దం, అలాగే రోవర్ను కోపంగా చూస్తున్నట్లు కనిపించే ఆకారం గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోటోను జూమ్ చేసి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. అక్కడ మనిషి ఎవరూ లేరు. కేవలం 90 డిగ్రీల కోణంలో నిలబడి ఉన్న ఒక రాయి మాత్రమే ఉంది. దూరం నుంచి చూస్తే అది మనిషిలా భ్రమ కలిగిస్తోంది. ఇతర గ్రహాల మీద మనుషులు చేసే పరిశోధనల్లో ఇలాంటి భ్రమలు కలగడం, తర్వాత అవి వేరేవని తెలియడం సహజం. చివరిగా యూట్యూబ్లో సంచలనం సృష్టించిన ఆ పిడుగుల శబ్దం గురించి తెలుసుకుందాం. వాస్తవానికి గత 2 అంగారక సంవత్సరాల్లో పర్సివరెన్స్ రోవర్స్ ఏకంగా 55 సార్లు మెరుపులను రికార్డ్ చేశాయి. అంగారక గ్రహంపై ఒక సంవత్సరం అంటే భూమిపై దాదాపుగా 687 రోజులు. అంటే 2 సంవత్సరాల కాలం సుమారు 1374 రోజులవుతుంది. ఈ సమయంలో సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే అక్కడ దుమ్ము తుఫాన్లు వచ్చినప్పుడల్లా పర్సివరెన్స్ రోవర్స్ కెమెరాలు, సెన్సార్లు, మైక్రోఫోన్లతో విద్యుత్ ఘాతుకాలు నమోదయ్యాయి. ఇక్కడే మీకు ఒక సందేహం రావచ్చు. మేఘాల్లోని నీరు, మంచు రేణువుల మధ్య ఘర్షణ వల్ల విద్యుత్ ఆవేశం పుడితే మెరుపులొస్తాయని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే మెరుపులు రావాలంటే మేఘాలు బరువుగా ఉండాలి, నీరుండాలి. కానీ అంగారక గ్రహంపై నీరు లేదు కదా, బలమైన వాతావరణం కూడా లేదు. మరి అక్కడ మెరుపులు ఎలా సాధ్యం? ఇక్కడే అసలు విషయం ఉంది. అక్కడ నమోదైన భూమిపై వచ్చే లక్షల వోల్ట్ల భయంకరమైన పిడుగులు కావు. భూమిపై మెరుపులు మైళ్ల పొడవు ఉంటాయి. కానీ ఇక్కడ కనిపించింది కేవలం మిల్లీమీటర్ల నుంచి సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే చిన్న చిన్న నిప్పు రవ్వలు మాత్రమే. ఇవి దుమ్ము తుఫాన్ల వల్ల ఏర్పడ్డాయి. ఇది ఎలా ఉంటుందంటే, చలికాలంలో స్వెటర్ విప్పినప్పుడు మనకు చిన్న షాక్ తగులుతుంది కదా, లేదా ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నప్పుడు వెనుక టవల్తో రుద్దితే మన శరీరం ఛార్జ్ అయి పక్క వాళ్ళను తాకినప్పుడు షాక్ తగులుతుంది కదా, సరిగ్గా అలాంటిదే. దీన్ని సైన్స్ భాషలో ఎలక్ట్రోస్టాటిక్ కరెంట్ అంటారు. అంగారక గ్రహంపై దుమ్ము రేణువులు కూడా ఇదే ఆట ఆడుతున్నాయి. తుఫాన్ వచ్చినప్పుడు ఈ రేణువులు ఒకదానితో ఒకటి ఢీకొని రాపిడికి గురై చిన్న మొత్తంలో విద్యుత్ ఆవేశం బదిలీ అవుతుంది. దీన్ని ట్రైబో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ అంటారు. ఒక రేణువు ఛార్జ్ చాలా తక్కువైనా కోట్లాది రేణువులు ఉన్న తుఫాన్లో ఆ మొత్తం కలిసినప్పుడు కెమెరాకు అదొక మెరుపులా అనిపిస్తుందన్నమాట. అందుకే ఇక్కడ స్పార్క్ రావాలంటే భారీ ఛార్జ్ కావాలి. కానీ అంగారక గ్రహంపై గాలి పల్చగా ఉండడం వల్ల ఈ చిన్న చిన్న స్పార్క్లను ఎవరూ అడ్డుకోలేరు. ఒకవేళ మీరు అక్కడ తుఫాన్లో నిల్చున్నా మీకు ఆ మెరుపులు కనిపించవు, శబ్దాలు వినిపించవు. అంత సూక్ష్మంగా ఉండే వాటిని కేవలం అల్ట్రా సెన్సిటివ్ పరికరాలు మాత్రమే పసిగట్టగలుగుతాయి. దీన్ని బట్టి అక్కడ జరిగిందంతా స్వచ్ఛమైన సైన్స్ అని, సగం తెలిసిన జ్ఞానంతోనే వివాదాలు పుట్టుకొస్తాయని అర్థమవుతుంది. మరి దీనిపై మీరేమంటారు? అంగారక గ్రహంపై నిజంగా వేరే జీవులు ఉన్నాయంటారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.